నా తమ్ముడు అయితే సొంత అన్నాన్ని కూడా చూడకుండా బైక్ అడిగిన డబ్బులు తీసుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈ రోజు మార్నింగ్ వర్క్ అయితే ఐలూరు హైవే దగ్గర చేసినాము. ఇంకా దాని తర్వాత ఐలూరులో వచ్చేసి కిరాణం షాప్ అయితే వైరింగ్ చేస్తున్నాము. నాకు తెలిసి చాలా మంది బిజినెస్ చేయాలని ఉంటారు, కాకపోతే లేట్ గా స్టార్ట్ చేసినా లేటెస్ట్ గా స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. పెద్దగా స్టార్ట్ చేయాలని కల కంటే అది కలలానే మిగిలిపోతుంది. నాకు తెలిసింది ఏమంటే ఉన్నదాంతోనే స్టార్ట్ చేయాలా, లేనిది అచీవ్ చేయాలా. ఇక అక్కడ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి పోతున్నానో లేదో ఐలూరు నుంచి మహానంది పోయే రూట్ కి అయితే కార్ యాక్సిడెంట్ అయి ఉంది. ఇక పెట్రోల్ బంక్ అయితే నా మనసులో టాటా అనుకుంటున్నా. ఎలక్ట్రిక్ బైక్ వచ్చినప్పటి నుంచి నేనైతే పెట్రోల్ బంకే పోలే. ఇక ఇంటికి రాగానే మా తమ్ముడికి డబ్బులు ఇస్తా, బండికి అడుగురా అంటే బోకల్ పీస్ తీసుకొని బోకల్ కడిగినట్టు కడుగుతున్నాడు ఆ బండికి. బండికి కడగక ముందే ఏం చెప్పినాడంటే, నేను సగం బండికి కడిగినాక డబ్బులు మళ్ళీ సగం కడుగుతా అన్నాడు. సో డబ్బులు ఇవ్వగానే ఇంకైతే ఎగురుకుంటా వెళ్ళిపోయినాడు. ఇక ఈవినింగ్ సుధాకర్ అన్న ఫోన్ చేసి రేపు ఏం వర్క్ చేయాలో నాకు పిలిపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు. రేపు అప్లోడ్ చేసే బ్లాగ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.